ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమన్మహాదేవాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. అధ శివపురాణే ప్రథమాధ్యాయే విద్యేశ్వర సంహిత ప్రారభ్యతే. ఆద్యంతమంగళమజాత సమాన భావమార్యం ఆద్యంతమంగళమజాత సమాన భావమార్యం తమీసమజరామరమాత్మదేవం పంచాననం ప్రబలం పంచవినోదశీలం సంభావయే మనసి శంకరమంబికేశం. పరమేశ్వరుడు యొక్క కృపకు పాత్రులమై మహాశివపురాణం వేదవ్యాస విరచితమైనటువంటి 24,000 శ్లోకములు కలిగినటువంటి శివమహాపురాణంలో విద్యేశ్వర సంహిత అనేటువంటి ప్రథమ సంహితంలో మనం 16వ అధ్యాయమైనటువంటి దానిలో 75 శ్లోకముల వరకు వివరణ తెలుసుకున్నాం. ఈ ప్రథమాధ్యాయంలో ఉన్నటువంటిది ఈ యొక్క 16వ అధ్యాయంలో ఉన్నది ఏమిటంటే పూజా విధానము, పూజ యొక్క ఫలము అనేటువంటి విషయంలో 75వ శ్లోకం వరకు తెలుసుకున్నాం. ధనుర్మాసంలో విశేషముగా మహానైవేద్యమును చేయవలను పూజా విధానములు చెబుతూ ముఖ్యంగా ధనుర్మాసంలో చెప్పారు. మహానైవేద్యం పెట్టమన్నారు. మహానైవేద్యం ఏమిటో సాధారణంగా ఇండ్లల్లో అన్నము, పప్పు, కూరలు, బూరెలు, పులిహార, ఇంకా అప్పములు ఇలాంటివన్నీ ఎంత వీలైతే యథాశక్తి పరమాత్ముడికి పెడతారు. అయితే ఈ యొక్క ధనుర్మాసంలో పెట్టిన దాని గురించి ఏం చెప్పారయ్యా అంటే, ధనుర్మాసములో విశేషముగా మహానైవేద్యమును చేయవలను, నాణ్యమైన పుట్టెడు బియ్యమును వండవలను. పుట్టి అంటే 8 బస్తాలు, మనకి తెలిసిన మన లెక్కల ప్రకారం, మరి వేదవ్యాస మహర్షి రాసిన ప్రకారంగా ఎంతో తెలియదు. సేరు మిరియములు 12 పావులెత్తే. అయితే ఈ అనువాదికుడు ఇప్పటివాడే కాబట్టి ఇప్పటి కాలాన్ని బట్టే రాసి ఉండొచ్చు. సేరు మిరియములు, 12 పావుల తేనె, నేయి, కుంచెడు పెసరపప్పు, 12 వ్యంజనములు అంటే నంచుకుని తిని కూరలు, అన్నంలో నంచుకునేటువంటి కూరలు కానీ, పులుసులు కానీ, పప్పులు కానీ, ఊరగాయలు కానీ, ఇలాగా 4-5 రకాల ఊరగాయలు కూడా ఉండవచ్చు. పెరుగు పచ్చళ్ళు, ఇలా పచ్చళ్ళు కూడా ఉండవచ్చు. నేతితో చేసినటువంటి అప్పములు, వరితో చేసిన మోదకములు, 12 సేర్ల పెరుగు, ఇవి చేసిన తర్వాత 36 తమలపాకులు, పోకచెక్కలు, కర్పూర సుగంధ చూర్ణములు, 5 సుగంధ ద్రవ్యములు గల తాంబూలము, ఇవన్నీ కలిపితే మహానైవేద్యం అవుతుంది. ఇంతవరకు మనం మొన్నటి 28వ తారీఖు మే నెల 2024వ సంవత్సరం రోజును తెలుసుకున్నాం. ఈ మధ్యలో ఉన్నటువంటి 5 రోజులు కూడా ఈశ్వరార్పితం. ఇంకా ఆ సమయం అంతా వేరే వెచ్చించాం. అందుచేత సరే, 76వ శ్లోకంలో మహానైవేద్యమే తద్వై దేవతార్పణపూర్వకం వర్ణానుక్రమ పూర్వేణ తద్భక్త్యేభ్య ప్రదాపయేత్. ఈ మహానైవేద్యమును పరమేశ్వరునికి అర్పించి అన్ని వర్ణములకు చెందిన భక్తులకు ఇయ్యవలెను. అంతేగాని మహానైవేద్యం మేము ఒక్కలే తినాలి, ఎవరు ముట్టుకోకూడదు, చూడకూడదు, ఇలాంటి నియమాలు ఏం లేవండి. అందరు భక్తులందరికీ ఈ ప్రసాదాన్ని ఇవ్వాలి. ఎందుకు? పరమేశ్వరుడికి అర్పించాం మనం, దానిని మనం తీసుకున్నాం. అది నిరాకారుడైన భగవంతుడికి నిరాకారంగానే ఆయన ఆకార రూపానికి వెళ్ళిపోతుంది. మనకి ఇక్కడ ఉన్నటువంటిది మరింత ఆ పరమేశ్వరుడి యొక్క కృపా కటాక్షములు దానిలో నిక్షిప్తమై మనకి వస్తుంది. అందుకనే ప్రసాదం అన్నారు దాన్ని. కాబట్టి ఈ నైవేద్యం ఈశ్వరునికి అర్పించి అన్ని వర్ణముల వారికి చెందినటువంటి భక్తులకు ఇయ్యవలెను. ఏవం చౌదనైవేద్య భూమౌ రాష్ట్రపతిర్భవేత్ మహానైవేద్య దానేన నరస్వర్గమవాప్నుయాత్. ఇట్లు అన్నమును నైవేద్యము ఇచ్చిన వ్యక్తి ఈ లోకములో సామ్రాజ్యాధిపతి యగును. మహానైవేద్యమును దానము చేయు నరుడు స్వర్గమును పొందును. పైగా మహానైవేద్య దానేన సహస్రే ద్విజర్షభాః సత్యలోకే చ తల్లోకే పూర్ణమాయురవాప్నుయాత్. సహస్రాణాంచ త్రిసంఖ్యా మహానైవేద్య దానతః తదు ఊర్ధ్వలోకమాప్యైవ న పునర్జన్మ భాగ్భవేత్. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠులారా, 1000 మహానైవేద్యములు దానము చేసిన వ్యక్తి సత్యలోకములో పూర్ణాయుర్దాయమును పొందును.
సత్యలోకములో ఇంక వాళ్ళకి ఏం లేదు. భగవంతుడు శ్వేతద్వీప నివాసులందరూ ఊర్జిత యశ సంభావ్యులు, అరవెల జపతప హోమ తత్పరులు, శరజ్జీమూత శితరేఖా స్ఫీతాకారులు. శరజ్జీమూత కాలంలో శరత్కాలంలో ఉండే జీమూతం అంటే మేఘములాగా స్ఫీతాకారులు. శరత్కాలంలో ఉండే మేఘములు అన్నీ ఎలా ఉంటాయంటే వర్ష ఋతువులు అన్నీ వర్షించాక తెల్లగా తేలుతూ ఉంటాయి. నీలి ఆకాశంలో తెల్లగా తేలుతూ ఉంటాయి. అలా ఉంటారట అలాంటి శ్వేతలోకంలో నివసిస్తారు ఈ యొక్క 1000 సార్లు మహానైవేద్యం సమర్పించగలిగినటువంటి మహానుభావులు. కాబట్టి 30,000 మహానైవేద్యములను దానము చేయు వ్యక్తి అంతకంటే ఊర్ధ్వలోకమును పొందును, అతనికి పునర్జన్మ ఉండదు. 30 ఆ విధంగా 30,000 మహానైవేద్యములు ఎవరైతే చేస్తారో దానము, ఆయన ఊర్ధ్వలోకమును అంతకంటే అంటే సత్యలోకమునకు ఆవలన్నటువంటి మహాలోకమును అక్కడ ఉన్నటువంటి కైంకర్య స్థితిని పొందును, అతనికి పునర్జన్మ ఉండదు. అంటే శివ సాయుధ్యమ వాప్నోతి అని మనం తెలుసుకోవాలి. సహస్రాణాంచ షట్ త్రిసంజన్మ నైవేద్యమీరితం తావన్నైవేద్య దానం తు మహాపూర్ణం తదుచ్యతే జన్మ నైవేద్య దానేన పునర్జన్మన విద్యతే ఊర్జే మాసి దినే పుణ్యే జన్మ నైవేద్య ఆచరేత్. 36,000 మహానైవేద్యములకు జన్మ నైవేద్యముని పేరు. అన్ని మహానైవేద్యములకు మహాపూర్ణమనియు పేరు కలదు. 36,000 మహానైవేద్యములు చేస్తే దానికి జన్మ నైవేద్యము అని పేరు. 36,000 జన్మ నైవేద్యములు ఎవరు చేయగలరండి? మనం 365 రోజులు బతుకుతాం ఒక సంవత్సరంలో. అంటే 36,000 నైవేద్యములు అంటే 10 ఒక సంవత్సరానికి 3,265, 10 సంవత్సరాలకి 3,650. అదే 100 సంవత్సరాలకి 36,000 అంటే 100 సంవత్సరముల పాటు బతికినంత కాలము రోజు అందుకని కొన్ని ఇళ్లలో దేవతాచరణ మాకు ఉందని మహానైవేద్యం పెడుతూ ఉంటారు. ఆ మహానైవేద్యం పెట్టేటువంటి వాళ్ళు అంతఃకరణ శుద్ధి ఎంత గొప్పగా ఉంటే అంత గొప్ప ఫలితాన్ని వాళ్ళు తప్పకుండా మహానైవేద్యం వల్లే పొందుతారు. అంతఃకరణ శుద్ధి లేని వాడికి ఏది రాదండి. వాడు ఏం పెట్టినా ఒకటే, భగవంతుడు ఊరుకోడు, వాడు పాపరాశి వాడిని పీడిస్తుంది. మేము మహానైవేద్యాలు పెట్టాం, పట్టు చీర కట్టడం, గొప్ప పువ్వులు పెట్టేసాం, అలంకారాలు చేసాం, ఆవు పెడతారు, ఇవన్నీ ఉండాలి. అంతఃకరణ శుద్ధి, బాహ్యాభ్యంతర శుచి, అంతఃశుద్ధి అనేది చాలా ముఖ్యం. అది శుద్ధి ఉన్నటువంటి వాడు తప్పకుండా ఆ ఫలితాన్ని పొందుతాడు. ఆ 36,000 సార్లు మహానైవేద్యం పెట్టిన వాళ్ళు అంటే బతుకంతా సంవత్సరానికి 3,650, 10 సంవత్సరాలకి సంవత్సరానికి 365, 10 సంవత్సరాలకి 3,650. చాలా బాగా చెప్పారు లెక్క. 100 సంవత్సరాలకి 3,600 అంత నైవేద్యం పెట్టాలి. 36,000 ఎంత గొప్పగా చెప్పారు కదా. కాబట్టి ప్రతిరోజు బతికినంతకాలం భగవంతుని పూజ చేసుకుని మహానైవేద్యాన్ని సమర్పించినట్లయితే, మహానైవేద్యాన్ని ఏం చేయాలని చెప్పారు? 10 మందితో కలిసి తినమన్నారు. అందుకని ప్రసాదంగా పెట్టాలి దాన్ని. ఆ విధంగా చేసుకోవాలి. చేసుకున్నట్లయితే వాడికి పునర్జన్మ లేదు. జన్మ నైవేద్యమును దానము చేయు వ్యక్తికి పునర్జన్మ. చూసారా, జన్మ నైవేద్యం ఏం చెప్పారు? ఈ మహానైవేద్యం 36,000 సార్లు చేసినటువంటి వ్యక్తి, అంటే 100 సంవత్సరాలు బతికినంతకాలం చేసిన వ్యక్తి కార్తీక మాసంలో శుభదినమున జన్మ నైవేద్యమును చేయవలను. తర్వాత సంక్రాంతి పాత జన్మరక్ష పౌర్ణమాస్యాది సంయుతే అబ్ద జన్మదినే కుర్యాజ్జన్మ నైవేద్యముత్తమం మాసాంతరేషు జన్మరక్ష పూర్ణయోగ దినేషు పిచ మేలనే చ శనేర్వ్యాపి తావత్సా సహస్రమాచరేత్ సంక్రాంతి రోజుని జన్మ నక్షత్రం నాడు, పున్నమి నాడు, జన్మించినటువంటి పుట్టినరోజు నాడు ఇత్యాది సందర్భంలో ఉత్తమమగు జన్మ నైవేద్యము బఫేలు పెట్టేస్తున్నారు, నైవేద్యాలు పెడతారు, అందరినీ పిలిచి భోజనాలు పెడుతూ ఉంటారు ఇటువంటి శుభకార్య సమయంలో. కానీ భగవంతుడికి పరమభక్తితో చేసి సమర్పించినటువంటిది అయితే బాగుంటుంది. అన్నదానం చేస్తున్నారు, పిలుస్తారు, ఫ్రెండ్స్ అందరినీ పిలుస్తారు, కేక్ కట్ చేస్తారు, భోజనాలు పెడతారు, కొంతమంది పెట్టరు, కొంతమంది ఏదో అవుతూ ఉంటుంది. మొత్తానికి ఆ టైంలో భోజనాలు కలిసి చేయడం అనేది జరుగుతూ ఉండొచ్చు. కానీ అది భగవంతుడికి సమర్పణ భావంతో చేసి
అది 10 మందితో కలిసి తింటే దాని యొక్క ఫలితం చాలా గొప్పగా ఉంటుంది. తర్వాత ఇతర మాసములలో జన్మ నక్షత్రము పూర్ణయోగములో ఉన్న దినమును కానీ శనితో కూడి ఉన్న దినమును కానీ చేయవలను. శనితో ఉన్నటువంటి రోజును కానీ ఆ రోజుని చెయ్యాలి. అలాగే పూర్ణయోగంలో ఉన్న రోజుని జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం ఉన్నటువంటి ఏ రోజు పూర్తిగా ఉందో ఆ రోజు చేసుకోవచ్చు. తర్వాత జన్మ నైవేద్య దానేన జన్మార్పణ ఫలం లభేత్. జన్మార్పణాత్ శివ ప్రీత సస్వాయుజ్యం దదాతి. ఇదం తు జన్మ నైవేద్యం శివస్యైవ ప్రదాపయేత్. ఏని లింగస్వరూపేణ శివో జన్మ నిరూపక. తస్మా జన్మ నివృత్త్యర్థం జన్మ పూజా శివస్య. జన్మ నైవేద్యమును దానము చేసినచో జన్మను అర్పించిన ఫలము లభించును. జన్మను అర్పించినచో శివుడు ప్రీతులై తన సాయుధ్యమును ఇచ్చాను. అంతే కదా. జన్మ నైవేద్యాన్ని కన్నా నువ్వు ఇతరులకు సమర్పించావంటే భక్తితో వినమ్రతతో వినయముతో, ఏదో నేను కాబట్టి చేశాను అన్నదానం ఇంతమందికి చేశాను అంతమందిని చేసి చెప్పుకుంటే ఫలితాలు ఉండవండి, అహంకారాన్ని పెంచుతాయి. కాబట్టి జన్మ నైవేద్యము దానము చేసినచో జన్మను అర్పించిన ఫలము లభించును. జన్మను అర్పించిన వాడిని శివుడు అటువంటి వాడి పట్ల ఎంతో ప్రీతి చెంది సాయుధ్యమును ఇస్తాడయ్యా. పైగా ఇదం తు జన్మ నైవేద్యం శివస్యైవ ప్రదాపయేత్. ఏని లింగస్వరూపేణ శివో జన్మ నిరూపక. తస్మా జన్మ నివృత్త్యర్థం జన్మ పూజా శివస్య. ఈ జన్మ నైవేద్యమును శివునికి మాత్రమే ఇవ్వవలను. ఎవరికి ఇవ్వాలండి? పరమేశ్వరుడికి మాత్రమే ఈ జన్మ నైవేద్యం ఇవ్వాలి. స్త్రీ పురుష రూపముగా జన్మను ఇచ్చువాడు శివుడే. కావున మరల జన్మ కలగకుండుటకై శివునుకు జన్మ పూజను చేయవలెను. ఈ విధంగా జన్మ పూజను చేయాలి పరమాత్ముడికి. పరమేశ్వరుడే కాబట్టి ఈ జన్మను ఆడవాళ్ళకైనా మగవాళ్ళకి ఇచ్చేది ఆ శివుడికే పెట్టాలి. బిందునాదాత్మకం సర్వం జగత్ స్థావరం జంగమం. బిందుశక్తి శివో నాద శివశక్త్యాత్మకం జగతు. నాదాధారమిదం బింద్వాధారమిదం జగత్. ఓ నాయనలారా, చరాచర జగత్తు సర్వము బిందునాదాత్మకము. ఏమిటి? ప్రపంచమంతా కూడా బిందునాద స్వరూపము. బిందు శక్తి, శివుడు నాదము, అమ్మవారు బిందువు, శివుడు నాదము. శివశక్తి స్వరూపమే జగత్తు. ఈ ప్రపంచమంతా కూడా జగతః పితరౌ పార్వతీ పరమేశ్వరౌ. బిందువునకు నాదము ఆధారము. బిందువుకు ఆధారం ఏమిటయ్యా అంటే నాదము. అంటే ప్రకృతికి ఎవరు ఆధారమయ్యా? పురుషుడు. జగత్తునకు బిందువు ఆధారము. ఈ జగత్తంతా ప్రకృతి వలన వెళ్ళి వెలిస్తూ ఉన్నది. ఆధారము జగదాధారభూతౌ హి బిందునాదౌ వ్యవస్థితౌ. బిందునాదయుతం సర్వం సకలీకరణం భవేత్. బిందునాదములు జగత్తునకు ఆధారములై ఉన్నవి. సర్వము బిందునాదములతో కూడి ఉన్నది. బిందువు నాదములో కలియుట సకలీకరణము అనబడును. ఈ బిందువు నాదములో కలియడాన్ని సకలీకరణం అంటారు. బిందువు అంటే శక్తి స్వరూపం, నాదం అంటే బిందువు శివస్వరూపం. కాబట్టి దీని సకలీకరణము అని అంటారు. పైగా సకలీకరణము నుండియే జగత్తు పుట్టున్నట్టులో సందేహం లేదు. ఈ బిందు నాద స్వరూపం నుంచే జగత్తు ఉద్భవించినది. అదే శివలింగం. కాబట్టి లింగము బిందునాదాత్మకగా ఉన్న జగత్తునకు కారణమని చెప్పబడుతున్నది. లింగము బిందునాదాత్మకం. మనకి చెప్పారు, లింగము పరమశివుడైతే పానపట్టం పరమాత్మ అమ్మవారు అని చెప్పేసి. కాబట్టి ఈ జగత్తునికంతటికి కూడా కారణము బిందునాదాత్మకమని చెప్పబడుచు ఉన్నది. జగదాధారభూతో హి బిందునాదో వ్యవస్థితో. బిందునాదయుతం సర్వం సకలీకరణం భవేత్. సకలీకరణా జన్మ జగత్ ప్రాప్నోత్య సంశయ. బిందునాదాత్మకం లింగం జగత్ కారణముచ్యతే. బిందువు
సకలీకరణము నుండి జగత్తు పుట్టు అంట్లో సందేహము లేదు. లింగము బిందునాదాత్మకాన జగత్తుకు కారణము బిందునాదాత్మకము అని చెప్పబడినది. బిందువు దేవి, శివుడు నాదము, ఉభయాత్మకము శివలింగము అని చెప్పబడినది. చెప్పుకున్నాం కదా, శివుడు లింగ స్వరూపుడైతే అమ్మవారు ఆ యొక్క పానపర్త స్వరూపము. కాబట్టి ఇదే జగదాధారమైనటువంటిది, ఉభయాత్మకమైనటువంటి శివలింగము. కావున జన్మ నివృత్తి కొరకు శివలింగమును పూజించవలను మునీశ్వరులారా. అందుచేత శివలింగాన్ని పూజించాలి. బిందుర్దేవి శివోనాద, శివోనాద శివలింగం తు కథ్యతే, తస్మాత్ జన్మ నివృత్త్యర్థం శివలింగం ప్రపూజయేత్. ప్రపూజయేత్, పూజయేత్ కాదు. అంటే వికసించిన విశేషమైనటువంటి ప్రతిభ కలిగిన దానికి అని చెప్తాం. ప్రతాపవంతుడు అని చెప్తాం. ప్రహర్షిత అంటారు, హర్షిత అనరు, ప్రహర్షిత అంటారు. అంటే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేటువంటి నిత్య సంతోషదాయి అయినటువంటి అమ్మవారిని గురించి అలా చెప్తాం. ప్రహర్షిత. ప్రకటించబడును అని చెప్తాం. ఈ విధంగా అనేటువంటి శబ్దం ప్రకాశము. ప్రకాశరావు గారు ఎంత తేజస్సు కలిగినటువంటి వారు, జ్ఞానం కలిగినటువంటి, ఇలా విశేషంగా అని వస్తే అంతో గొప్పది అని అర్థం. కాబట్టి జన్మ నివృత్తి కొరకు శివలింగమును పూజించవలెను. శివలింగం ప్రపూజయేత్. ఆ శివలింగాన్ని చక్కగా భక్తి శ్రద్ధలతో జ్ఞానం పూర్వకముగా ఎటువంటి కల్మషములు లేని మనసు గలవారై, అహంకారం లేని వారై పూజించాలి. మాతాదేవి బిందురూప నాదరూప శివ పిత. విన్నారా? మాతాదేవి బిందురూప నాదరూప శివ పిత. పూజితాభ్యాం పితృభ్యాం తు పరమానంద ఏవ హి పరమానంద లాభార్థం శివలింగం ప్రపూజయేత్. సా దేవి జగతాం మాత సశివో జగతః పిత. ఎంత అద్భుతమైన శ్లోకం అండి ఇది. మనం కంఠస్థం పట్టి చెప్పుకుంటూ ఉండాలి. మాతాదేవి బిందురూప నాదరూప శివ పిత. పూజితాభ్యాం పితృభ్యాం తు పరమానంద ఏవ హి పరమానంద లాభార్థం శివలింగం ప్రపూజయేత్. పరమానందం కలగడానికి శివలింగాన్ని పూజించండి. శివుడికి దండం పెట్టుకుని కన్నప్ప ఎందుకు పెట్టుకున్నాడు? ఇప్పుడు ఆయనకి నమ్మకం రాదు, చమకం రాదు, ఇంకో శతరుద్రయం తెలియదు, శాంతి మంత్రాలు తెలియవు. పరమ భక్తితో శివలింగాన్ని పూజించాడు ఆయన. అంతకంటే మూఢభక్తి లేదు. కానీ మూఢభక్తిలో పరమభక్తి ఉన్నది ఆయన దగ్గర. పరమానంద లాభార్థం శివలింగం ప్రపూజయేత్. శివలింగాన్ని ప్రపూజ చేయాలి అంటే భక్తి శ్రద్ధలతో నిష్కల్మషంగా పూజ చేయాలి. సా దేవి జగతాం మాత సశివో జగతః పిత. కాళిదాస్ అందుకనే చెప్పాడు జగతః పితరౌ అందే పార్వతీ పరమేశ్వరవు అని చెప్పి. పిత్రో శుశ్రూషకే నిత్యం కృపాధిక్యం హి వర్ధతే కృపయాంతర్గతైశ్వర్యం పూజకస్య దదాతి. తస్మాదంతర్గతానందలాభార్థం మునిపుంగవాః పితృమాతృస్వరూపేణ శివలింగం ప్రపూజయేత్. ఎంత ఆనందం! తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులుగా పూజించుకోవాలి. చూడండి, బిందురూప అయినటువంటి దేవి తల్లి, నాగరూపుడైనటువంటి పరమాత్ముడైన శివుడు తండ్రి. తల్లిదండ్రులను పూజించినచో పరమానందము కలుగును. అది కాబట్టి తల్లిదండ్రులలాగా పూజించినట్లయితే మనకు ఆనందం కలుగుతుంది. శివుడు పార్వతి కింద తల్లిదండ్రులు మనం తెలుసుకోవాలి. పరమానంద ప్రాప్తికై శివలింగమును శ్రద్ధతో పూజించవలెను. జగత్తలకు తల్లి ఆ దేవి. ఎవరయ్యా? అమ్మ. ఈ జగత్తంతా కూడా అమ్మే. పైగా జగత్తనుకు అంతా తండ్రి ఆ శివుడు. కాబట్టి తల్లిదండ్రులు నిత్యము పూజించేవాని ఎందు వారికి అధికముకు దయవర్ధల్యును. అలా తల్లిదండ్రులను ఎవరైతే పూజిస్తారో వారి పట్ల పరమేశ్వరుడికి అత్యంత దయ, ప్రేమ, కరుణ, వాత్సల్యము ఉంటాయి. అట్లు పూజించువానికి శివుడు దయతో అంతర్గతముగా ఐశ్వర్యమును ఇచ్చును. ఐశ్వర్యం అంటే ధనధాన్య వస్తువులు ఉండడమే కాదు, బంధుమిత్రులు, స్నేహితులు, శిష్య ప్రశిష్యులు,
గురువులు, పూజ్యులు, పెద్దలు అందరి చేత ప్రేమించబడటం లోకంలో. ఎలా ప్రేమించబడతారు? ఎందువలన? వాళ్ళు ఎవరైతే ప్రేమించబడుతున్నటువంటి దంపతులు ఉన్నారో వాళ్ళు లోకంలో అందరి కొరకు ఎప్పుడు తమ పనులను నిష్కల్మషమైన హృదయంతో చేస్తారు కనుక పూజించబడతారు. అటువంటి ఐశ్వర్యాన్ని భగవంతుడు ఇస్తారు. అంతర్గతమైనటువంటి ఐశ్వర్యాన్ని పరమేశ్వరుడు ఇస్తాడు. కావున ఓ మునిశ్రేష్ఠులారా, అంతరంగమునందు ఆనందము పొందుట కొరకై శివలింగమును తల్లిదండ్రుల రూపముగా భావించి విశేషముగా పూజించవలెను. తల్లిదండ్రుల రూపముగా పార్వతీ పరమేశ్వరులను అంటే శివలింగాన్ని పూజించాలి. అక్కడే పానపట్ట స్వరూపంలో అమ్మవారు ఉంది. అందుకనే అభిషేకాలు చేసేటప్పుడు కూడా ఈ శివలింగానికి అవతల వైపు కొంతమంది ఉంటారు, యువతల వైపు కొంతమంది ఉంటారు. యువతల వైపు బిందులు నీళ్లు ఉంటాయి, పదార్థాలు ఉంటాయి. వీళ్ళు ఇలా శివలింగం మించి అంది ఇవ్వకూడదు. అమ్మవారికి అయ్యవారికి మధ్యలోంచి ఇచ్చినట్టు అవుతుంది, నాకు తిరిగి ఇమ్మంటారు. ఆ అభావాన్ని పోగొట్టుకోవాలి. ఒకటే అనేటువంటి విషయం తెలుసుకోవాలి. అది తల్లి తండ్రి అని తెలుసుకోవాలి. జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఎంత చక్కటి మాట, ఎంత సులభమైన మాట, ఎంత సౌందర్యమైన మాట. జగతఃపితరౌ, జగత్తుకంతటికీ తండ్రి. ఎందుకంటే వాడు గాలి పీల్చమని శ్వాస ఇచ్చాడు మనకి. లోపల ఉన్నాడు. నేను శివోహం శివోహం శివోహం, అహం అహం. ఈ అహం అనేటువంటిది శివుడు, మంగళకరమైనటువంటి నేనే నాయన, నువ్వు అనేటువంటిది ఏం లేదు అని చెప్తున్నాడు. కాబట్టి పరమేశ్వర స్వరూపం. ఓ మునిశ్రేష్ఠులారా, అంతరంగమునందు ఆనందమును పొందుట కొరకై శివలింగమును తల్లిదండ్రుల రూపముగా భావించే విషయం. చూడండి, పరమేశ్వరుడికి మీరు ఏ మంత్రాలు చదవలేదని భావించకండి. మీరు పరమేశ్వరుడు ఉండేటువంటి ప్రదేశాన్ని మేమందరిలో శుభ్రంగా ఉంచుకోండి. ఆయన చక్కగా ఓం నమ శివాయ అనేటువంటి మంత్రంతో బ్రాహ్మణైతే శివాయ నమః అనేటువంటి ఇతర వర్ణముల వాళ్ళు ఆ మంత్రంతో ఆయనకి చక్కగా మీరు తెచ్చిన పువ్వులు పూజలు చేయండి. పదార్థములతో ఆయన తడిపారా, మరల నీళ్లతో మళ్ళీ తడిపి మళ్ళీ శుభ్రంగా ఆయన శుభ్రం చేసి అదంతా మళ్ళీ ముగ్గులు పెట్టుకొని చేసుకోండి. ఆ విధంగా రోజు 108 సార్లు నమశివాయ అనుకుంటూ నీళ్లు పోసుకోండి ఆయన మీద. ఆయన ఎంత గొప్పవాడంటే ఆయనకి ఏ పువ్వులు ఇష్టం అండి? తెల్ల జిల్లేడు పువ్వులు ఇష్టం, ఆ చిన్న చిన్న తుమ్మి పువ్వులు ఇష్టం, ఆయనకి మారేడు దళాలు ఇష్టం. మామూలుగా ఎవరైనా మామూలుగా కడుతున్నారు, దేనికైనా వాడతారండి. తుమ్మి పూలు ఎవరైనా పట్టుకొచ్చి కొనుక్కుంటాడా? ఒక్క శివ పూజకే తీసుకెళ్తాం. ఆయనకి అలాగని గులాబీ పూలు సమకం పూలు ఇష్టం లేదని కాదని సుమా, పరమేశ్వరుడికి ప్రీతిపాత్రమే ఇవన్నీ చెప్తున్నాం. బొగడు పువ్వులు కూడా కోసుకురావచ్చు, సువాసనలు వెళ్తుంటే అన్నీ కూడా ఆయనకి. అది ఆ విధంగా అధికమా ఈ విధముగా పరమానంద ప్రాప్తికై శివలింగమును శ్రద్ధతో పూజ మునిశ్రేష్ఠులారా, అంతరంగమునందు ఆనందమును పొందుట కొరకై శివలింగమును తల్లిదండ్రుల రూపముగా భావించి విశేషముగా పూజించవలెను. భర్గ పురుష రూపో హి భర్గా ప్రకృతిరుచ్యతే, అవ్యక్తాంతరధిష్టానం గర్భ పురుష ఉచ్యతే, సువ్యక్తాంతర అధిష్టానం గర్భ ప్రకృతిరుచ్యతే. పురుషస్త్వాది గర్భో హి గర్భవాన్ జనకో యతః. భర్గుడు పురుషుడనియు భర్గ ప్రకృతి అనియు చెప్పబడెను. వ్యక్తము కాని అంతరధిష్టానము గల గర్భము పురుషుడనియు, బాగుగా వ్యక్తమయ్యే అంతరధిష్టానము గల గర్భము ప్రకృతి అనియు చెప్పబడను. మొదట గర్భము పురుషుడే, జగత్తునకు పురుషుడు తండ్రి కనుక గర్భవాన్ అనబడును. అది భర్గుడిని పురుషుడు అంటారు, భర్గ అని అమ్మవారిని అంటారు ప్రకృతి. కాబట్టి ఇందులో అంతరధిష్టానము గల గర్భము పురుషుడు, వ్యక్తము కాకుండా బయటికి కనబడదు, కానీ అది ఉంటే కానీ ఇది ఉండదు. శక్తి జీవం ఉండదు మనిషిలో, వెళ్ళిపోయింది ఏమిటి శరీరం. ఇన్నాళ్ళు ఇంత అందమైన మైపోతులు పూసుకుని కీర్తి ప్రతిష్టలు సంపాదించి గొప్ప గొప్ప హోదాలు అనుభవించిన శరీరంలో అది వెళ్ళిపోయింది. వ్యక్తం కానటువంటి ఆ శక్తి, దానిగా వ్యక్తము కాకుండా ఉండేటువంటి ఆ స్వరూపమే భగవంతుడు, గర్పురుషుడు. బాగుగా వ్యక్తమయ్యే అంత పైకి ఉన్నటువంటి ఇదంతా అలాగా ఇలా కొన్నాళ్ళు మంచి యవ్వనంలో, కొన్నాళ్ళు మంచి ప్రౌఢత్వంలో, తర్వాత కొంచెం వృద్ధాప్యం, మలి వృద్ధాప్యం అంటే బాగా ముసలివాడైపోవడం, 70-80 ఏళ్ళు వచ్చేసిన తర్వాత ఇప్పుడు 80 ఏళ్ళు దాటాలి. మరి ఎందుకంటే అందరూ 80 ఏళ్ళ వరకు లాగులును బనీళ్ళు వేసుకుని కుర్రాళ్ళ కనపడుతుంది, కానీ మోకాళ్ళ నొప్పులు ముడి నొప్పులు ఉంటున్నాయి అనుకోండి. అయినా కానీ తర్వాత భగవంతుడు
సువ్యక్తాంతరధిష్టానం గర్భ ప్రకృతిరుచ్యతే పురుషస్త్వాది గర్భో హి గర్భవాహం జనకో యతః పురుషాత్ ప్రకృతో యుక్తం ప్రథం జన్మ కథ్యతే ప్రకృతైరవ్యక్త యాతం తృతీయం జన్మ కథ్యతే జన్మ జంతుర్మృత్యు జన్మ పురుషాత్ ప్రతిపద్యతే పురుష ప్రకృతుల కలయిక మొదటి జన్మ అనియు ప్రకృతి నుండి జగత్తు వ్యక్తమొకట రెండవ జన్మ అనియు చెప్పుదురు. అది ప్రకృతి నుండి జగత్తు వ్యక్తమొకట రెండవ జన్మ అనియు చెప్పుదురు. జీవుడు పురుషుని నుండియే జన్మించను, మృత్యువును మరల జన్మను పొందును. అది ఎక్కడి నుంచి వ్యక్తం అవుతున్నాడు? ఇలా వ్యక్తం అవడమైనటువంటిది పురుషత్వం, ఆయన పురుషుడు నుంచి వస్తుంది అది. కాబట్టి ఈ విధముగా ఆ తర్వాత మరల ఏం చేస్తాడు? జన్మంతా ఎత్తాడు, అనుభవిస్తాడు, వెడతాడు, మృత్యువును పొందుతాడు, మరల జన్మిస్తాడు. అది తప్పదు. కాబట్టి జన్మను పొందును. అన్యతో భావ్యేతు వశ్యం మాయయా జన్మ కథ్యతే జీర్యతే జన్మకాలాద్ యతస్మాజ్జీవ ఇతి స్మృతః జన్మతే తన్యతే పాశైర్జీవ శబ్దార్థ ఏవ హి. మాయ చేత మరి ఒక రూపంలో ప్రకటమయ్యే జన్మ ప్రకృతమొకటయే జన్మ అని చెప్పబడను. మాయ ఒక ఏమవుతుంది? ఈ జన్మలో ఒక రూపంలో ఉంటాం, మళ్ళీ ఈ జన్మలో ఇంకో రూపంలో ఉంటాం. ఇలా ఉండడాన్నే ప్రకృతి జన్మ ప్రకటమొకటయే జన్మ అని చెప్పబడుతుంది. ఆ జన్మ విడిచి ఈ జన్మలోకి వచ్చాడని. పుట్టినప్పటి నుండి జీర్ణమగువాడు కావున జీవుడు అనబడును. పుట్టిన తర్వాత వాడు ఏమవుతాడు? వాసాంసి జీర్ణాన్ని, ఈ యొక్క వస్త్రము ఏ విధంగా చిరిగిపోతుందో, కొన్నాళ్ళకి కొత్త బట్ట ఇవాళ వేసుకున్నాం, ఒక 2 ఏళ్ళు ఏడాది పోయేదో అయిపోయింది దాని పని. అలాగే శరీరం కూడా భగవంతుడు ఇచ్చిన 100 సంవత్సరాల లోపు బతుకుతాడు మనిషి. కొంతమంది ఎక్కువ బతుకుతున్నారు, కొంతమంది చాలా తక్కువ బతుకుతున్నారు. వారి కర్మలను బట్టి ఉంటుంది. కాబట్టి పుట్టినప్పటి నుండి జీర్ణమగువాడు కావున జీవుడు అని పిలువబడుచున్నది. జీవ శబ్దమునకు పుట్టి పాశముల చేత బంధించబడువాడు అనేటువంటి అర్థం కూడా ఉందండి. జీవుడు అంటే పుట్టిన తర్వాత బంధముల చేత బంధింపబడినటువంటి వాడు కూడా అని అర్థం ఉన్నది. జన్మపాశ నివృత్త్యర్థం జన్మలింగం ప్రపోజయేత్ భం వృద్ధిం గచ్చతి అర్థాద్భగః ప్రకృతిరుచ్యతే. ఈ జన్మపాశము తొలగొట కొరకై మాతా పితృరూపముకు శివలింగమును శ్రద్ధగా పూజించవలను. భం గచ్చతీతి భగః, భం వృద్ధిని, గచ్చ ఇతి పొందినది కనుక భగః అను పేరు ప్రకృతికి కలదు. వృద్ధిని పొందినది కనుక భగః అని పేరు ప్రకృతికి కలదు. ప్రకృతి అంటే ఏమిటంటే భగవత్తరహ, ఇదంతా కూడా అభివృద్ధి చెందేటువంటిది అని పేరు దీనికి. కాబట్టి ఈ జన్మపాశమును తొలగించుకోవాలంటే మాతాపితరుల సేవయే. నిజంగా పాండురంగ మహత్యంలో సర్వ కష్టములు పడిన తర్వాత మాతాపితరుల సేవయే అని చెప్పేసి పాడినటువంటి ఆ ఘంటసాల గారి పాట జీవన సాఫల్యాన్ని గుర్తు చేస్తుంది. మనకి ఏం సంపాదించుకోవాలో జీవితంలో అనేటువంటి విషయాన్ని. తల్లిదండ్రులను పూజించండి, తల్లిదండ్రులను గౌరవించండి, మన్నించండి. మీరు మాత్రం ఈ లోపములు చేయకండి, వారిని హింసించకండి. కాబట్టి ప్రాకృతై శబ్దమాత్రాద్యై ప్రాకృతేంద్రియ భోజనాత్ భాగశ్చేదం భోగమితి శబ్దార్థో ముఖ్యతః శృతః. ప్రకృతి జన్యములకు ఇంద్రియములు, ప్రకృతి జన్యములకు శబ్దాదులను అనుభవించును. భగమునకు అనగా ప్రకృతికి సంబంధించినది అనర్థములో భోగ శబ్దము అన్వర్థ ప్రయోగము కలిగి ఉన్నది. ఇంత బాగా చెప్పారు కదా. చూడండి, ప్రకృతి జన్యములకు ఇంద్రియములు, ప్రకృతి జన్యములకు శబ్దాదులను అనుభవించను. ఈ జన్మల యొక్క ఇంద్రియములు ప్రకృతి జన్మం, ప్రకృతి వలన అంటే మారిపోతూ ఉండేటువంటివి. అవి ప్రకృతి వలన వచ్చినటువంటి అనేక విషయములను ఆనందిస్తూ ఉంటాయి. శబ్దములు, దృశ్యములు, వినికిడి, ఇవన్నీ కూడా శబ్దస్పర్శ రూపరసగంధములు, వీటన్నిటిని అనుభవిస్తూ ఉంటాయి ఈ ఇంద్రియములు. కనుక భగః అను పేరు భగమునకు అనగా ప్రకృతికి సంబంధించిన అర్థంలో భోగ శబ్దము అన్వర్థ ప్రయోగము కలిగి ఉన్నది. కాబట్టి ఈ భోగము అనేటువంటి శబ్దము ఇక్కడ ప్రయోజనం మనకి తెలుస్తూ ఉన్నది.
వీటన్నిటిని అనుభవిస్తున్నాం కనుక ముఖ్యో భగస్తు ప్రకృతి భగవాన్ శివ ఉచ్యతే భగవాన్ భోగదాతా హి నా అన్యో భోగప్రదాయక. భగము ప్రకృతి, భగవానుడు శివుడు, భోగములు ఇచ్చినది భగవానుడే కానీ ఇతరులు కాదయ్యా. కాబట్టి భగం అంటే అమ్మ, అలాగే భగవాను అది భగవానుడైన శివుడే ఈ భోగములు ఇచ్చేటువంటి వాడు. కాబట్టి భగవంతుడు అయిన శివుడు కాక ఇచ్చేటువంటి వాడు వేరెవరూ కూడా కాదు. భగస్వామి చ భగవాన్ భర్గ ఇత్యుచ్యతే బుధైః భగేన సహితం లింగం భంగం భగేన సంహితం లింగం భగం లింగేన సంయుతం. ప్రకృతి ప్రభువుకు భగవానుని ఋషులు భర్గుడని పిలుతురు. ప్రకృతి పురుషునితో, పురుషుడు ప్రకృతితో కలిసి ఉండును. అది అందుచేత ఈ ప్రకృతికి ప్రభువు భగవంతుడు. ప్రకృతికి భగ అనేటువంటి పేరు, భోగము అనేటువంటి పేరు. కాబట్టి ఆయన ఈ ప్రకృతికి ఆధారభూతుడు కాబట్టి ఆయన భర్గుడు అని పేరు వచ్చినది. ఇహాముత్ర చ భోగార్థం నిత్యభోగార్థమేవ చ భగవంతం మహాదేవం శివలింగం ప్రపూజయేత్. ఇహలోక పరలోకములలో భోగము కొరకు మానవుడు శివలింగ రూపంలో భగవానుడు మహాదేవుని శ్రద్ధగా పూజించవలను. భగవంతం మహాదేవం శివలింగం ప్రపూజయేత్ ఇహాముత్ర చ భోగార్థం నిత్యభోగార్థమేవ చ. భోగములు లోకంలో కలగవలసిన వాటన్నిటి గురించి కూడా పరమాత్ముని శివుణ్ణి మాత్రమే పూజించగలను. లోక ప్రసవిత సూర్యశ్చ చిహ్నం ప్రసవాద్భవేత్ లింగే ప్రసూతి కర్తారం లింగినం పురుషం యజేత్. లోకములను ప్రకాశింపచే సూర్యుడు భగవానుని యొక్క చిహ్నము. ప్రకృతి యందు జగత్తును సృష్టించే పురుషుని శివలింగ రూపంలో ఆరాధించవలను. ఈ ప్రకాశించేసేటువంటి లోకంలో కనపడుతూ ఉండడానికి కారణమైన భగవానుడు సూర్యుడు అతడు భగవంతుడి యొక్క చిహ్నము. అలాగే ప్రకృతి యందు జగత్తును సృష్టించే పురుషుని శివలింగ రూపంలో మనం ఆరాధించుకోవాలి. పైగా లింగార్ధగమకం చిహ్నం లింగమిత్య విధీయతే లింగమర్థం హి పురుషం శివం గమయతీద్యదః. ఒక వస్తువును బోధించే చిహ్నమునకు లింగము అని పేరు. శివలింగము పురుషుడుకు శివుని బోధించేటువంటి చిహ్నము. అది ఒక వస్తువుని బోధించాలి అంటే, తెలియచెప్పాలి అంటే అది స్త్రీలింగమా పులింగమా నపుంసకలింగమా అని మనకి వ్యాకరణంలో చెప్తారు. కాబట్టి అది దాని గురించి తెలియచేసేటువంటి చిహ్నాన్ని లింగము అంటారు. ఇక్కడ శివలింగము పురుషుడైన పరమాత్ముడు అయిన ఆ భగవంతుని తెలియచేస్తుంది శివలింగం అనేటువంటిది. శివశక్త్యోచ్చ చిహ్నస్య మేళనం లింగముచ్యతే స్వచిహ్న పూజనాత్ ప్రీతః చిహ్న కార్యం నవీయతే. చిహ్న కార్యం తు జన్మాద్యం వినివర్తతే ప్రాకృతైః పురుషైశ్చాపి బాహ్యాభ్యంతర సంభవైః షోడశైరుపచారైశ్చ శివలింగం ప్రపూజయేత్ ఏవమాదిత్యవారైః పూజా జన్మ నివర్తికా. నాయనలారా, ఓ సత్రయాగం చేస్తున్నటువంటి మహర్షులారా, శివశక్తుల చిహ్నము శివలింగమునందు మిళితమై ఉన్నది. శివలింగంలోనే ఆ అమ్మవారు అయ్యవారు యొక్క కలయిక అక్కడ ఉన్నది. తన చిహ్నమును పూజించితే శివుడు ప్రీతిపాత్రుండగును. చిహ్న కార్యముకు జన్మమృత్యువులు శివపూజకుని గ్రసించవు. చిహ్న కార్యముకు జన్మమృత్యువులు శివపూజకుని గ్రసించవు అంటే అతన్ని ఏ విధంగానూ ఇబ్బంది పెట్టవు. పూజకునకు జన్మ మరణ రూప సంసారము తొలగును పోతుంది. జన్మ మరణ రూప ఈ సంసారం పుట్టుట చాచుట ఒక రూపాన్ని కలిగి ఉండట ఇటువంటి స్థితి ఉండదు ఎవరికి. ఆ ప్రపూజ చెప్పుకున్నాం కదా, విశేషమైనటువంటి మానసికమైనటువంటి పరిశుభ్రత కలిగి బాహ్యాభ్యదర స్థితితో
ఎటువంటి అహంకారం లేకుండా చేసేటువంటి పూజ ప్రపూజ. ఇంటి లోపల బయట లభించే ప్రాకృత పురుష వస్తువులతో శివలింగముకు షోడశోపచారం చేయవలను. ఎలా చేయాలి? ఇంట్లో దొరికే వస్తువులు చాలు. అలాగే బయట లభించే ప్రాకృత కొన్ని బయట నుంచి తెచ్చుకుంటాం, వాటితోటి పురుష వస్తువులతో శివలింగమునకు షోడశోపచారం పూజ చేయవలను. పురుష వస్తువులంటే బయటికి కనపడేటువంటివన్నీ కొబ్బరికాయ, మారేడు దళాలు, పువ్వులు, చాంపేయములు, లేకపోతే ఇప్ప పువ్వులు, ఇలాంటివన్నీ కూడా అరటిపళ్ళు, ఇవన్నీ ఆవు పేడతో అలకడం, ముగ్గులు పెట్టుకోవడం, ఇదంతా కూడా ప్రాకృతం. పురుష వస్తువులు అంటే మన లోపల ఉండేటువంటి అంతరేంద్రియ నియమతి, నిరహంకారత్వము, ఇవే పురుషుల లక్షణములు, పరమ పురుషుడి యొక్క లక్షణాలు. అందుకనే మర్యాద పురుషోత్తముడు అయ్యాడు శ్రీరామచంద్ర ప్రభువు. శివభేదం లేదండి, ఊరికే మనం అనుకోవడం. భగవంతుడు ధర్మం స్వరూపం అంతే. కాబట్టి వస్తువులతో శివలింగమునకు షోడశ ఉపచారములు అంటే మనకు తెలుసు కదా, 16 ఉపచారములు ఉంటాయి. ఆ విధంగా మనం పూజ చేయాలి. ఆదివారం నాడు అట్లు చేసిన వ్యక్తికి పునర్జన్మ ఉండదు. ప్రతి ఆదివారం హాయిగా సెలవు రోజు వస్తుంది, దాన్ని స్నానం చేసి కూర్చోండి. 10ంటికి వాళ్ళు తోముకొని 11ంటికి టిఫిన్లు చేసి, 3ంటికి భోజనాలు చేసి, 6ంటికి అలా బయటికి ఎక్కడికి వెళ్ళి రాత్రి 11ంటికి వచ్చి పొద్దున్నే నీరసంగా సోమవారం ఆఫీస్గా ఏడుస్తూ వెళ్ళడం కాదు. చక్కగా తెల్లవారుజామున లేచి స్నానం చేసి బ్రహ్మీ ముహూర్తంలో సంధ్యావందనం పూర్తి చేసి మిగిలిన కార్యక్రమాలు పూజలకు ఉపయోగించుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఆదివారం 11ంటికి అలా గమ్మగమ్మలాడే నైవేద్యం పెట్టేసి భోజనం చేయండి. మహానైవేద్యం 4 పంచి పెట్టండి. కనీసం ఆ రోజు చేసుకున్న పాయసం, వడలు ఎవరికో పెట్టచ్చు. ఆ ఉపచారాలు మహాభోజనం పెట్టారా మరీ మంచిది, అలా చేయండి. ఆదివారే మహాలింగం ప్రణవే నైవ పూజయేత్, ఆదివారే పంచగవ్యై అభిషేకో విశిష్యతే. నాయనలారా, ఆదివారం నాడు మహాలింగమును ఓంకారముతో మాత్రమే పూజించవలను. ఆదివారం నాడు పంచగవ్యములతో అభిషేకము ప్రశస్తము. పంచగవ్యములు ఇవన్నీ కూడా గవ్యం అని, గవ అంటే ఆవు నుంచి లభించేటువంటి 5 పదార్థములు మనకి తెలుసు కదా, ఆ వాటితో చేయాలి. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు పేడ, ఆవు మూత్రం, వీటితో అభిషేకం చేయాలి. పైగా గోమయము, గోజలము, ఆవు పాలు, పెరుగు, నెయ్యి అనునవి పంచగవ్యములు అనబడును. పాలు, పెరుగు, నెయ్యిలతో వేరువేరుగా అభిషేకించి తేనె, చక్కెరలతో కలిపి కూడా అభిషేకము చేయబడను. ఈ విధముగా చేయాలి. గోమయం, గోజలం, క్షీరం, దధ్యాజం, పంచగవ్యకం చెప్పేశారు. ఇక్కడ పంచగవ్యములు అంటే ఏమిటో. క్షీరాద్యంచ పృథక్ చైవ మధునా చేక్షుసారకై. ఎంత బాగా చెప్పాడు. ఆవు పాలతో చేసిన పాయసము ఓంకారంతో నివేదన తర్వాత నెయ్యి అని పంచగవ్యము, పాలుతోటి, పెరుగుతోటి, నెయ్యితోటి అభిషేకించి తేనెతోటి, చక్కెరతోటి కూడా అభిషేకం చేయబడను. పాలు పెరుగు అయిన తర్వాత ఏమిటి? ఆజ్యం అయిన తర్వాత మధు అంటే తేనె అయిన తర్వాత చక్కెర తర్వాత మరల చక్కటి ఫలరసములతో పూజ చేయాలి. ఆవు పాలతో చేసిన పాయసమును ఓంకారంతో మాత్రమే నివేదన చేయవలను. ఓంకారమునకు ధ్వనిలింగమనియు, స్వయంభూలింగమునకు నాదలింగమనియు, యంత్రమునకు బిందులింగమనియు, ప్రతిష్ఠిత లింగమునకు మకారలింగమనియు, ఉత్సవములలో ఊరేగించే లింగమునకు ఉకారలింగమనియు, గురువు యొక్క శరీరమునకు అకారలింగమనియు పేరు. మహానుభావ, మానవుడు ఈ 6 లింగములను నిత్యము పూజించు జీవించి ఉండగానే ముక్తుడు అనుటలో సందేహం. లింగం అంటేనే మనకు పరమాత్ముడు, పరమపురుషుడు. కాబట్టి ఈ రకంగా 6 లింగాలను పూజించాలి. ఎలాగా? గోక్షీరాన్న నైవేద్యం ప్రణవే నైవకారయేతం, ప్రణవం ధ్వనిలింగం తూ నాదలింగం స్వయంభువ. అది ఓంకారాన్ని ప్రణవలింగం అంటారు, ధ్వనిలింగం అని అంటారు దాన్ని. నాదలింగం అంటే స్వయంభువ, స్వయంగా ఉద్భవించినటువంటి లింగములు ఉంటాయే వాటిని స్వయంభువ లింగములని, నాదలింగం అని అంటారు. స్వయంభువ లింగములని నాదలింగం అని అంటారు. బిందులింగం తూ యంత్రస్యాన్మకారం తూ ప్రతిష్ఠితం. నాదలింగము ఆ యంత్రమునకు, బిందులింగమునయు, ప్రతిష్ఠిత లింగమునకు మకారలింగము. యంత్రం మా శివలింగం ప్రతిష్ఠ అండి, మా ఊర్లో రండి అంటూ ఉంటారు. అలా ప్రతిష్ఠించేటువంటి లింగాలకి మకారలింగం అని పేరు. ఉకార చరలింగం
అంటే మనం ఊరేగింపులో తీసుకొని వెళ్ళేటువంటి గారి శాదకారం గురు విగ్రహం, గురువుగారు స్వయంగా లింగముడు, ఆయన స్వరూపముగా లింగం ఉంటుంది. గురువు యొక్క శరీరము అకార లింగమని సా స్యాదకారం గురు విగ్రహం షడలింగ పూజయా నిత్యం జీవన్ముక్తో న సంశయ. కనీసం ఒకసారి తలుచుకోవడానికైనా ప్రయత్నం చేద్దాం, ఇన్ని విషయాలు తెలుసుకుంటున్నాం కనుక. తర్వాత ఆదివారం నాడు మహాలింగమును ఓంకారముతో మాత్రమే పూజించగలను. ఆదివారం నాడు పంచగవ్యములతో అభిషేకము ప్రశస్తము. గోమయము, గోచలము, ఆవు పాలు, పెరుగు, నెయ్యి అనునవి పంచగవ్యములు అనబడును. పాలు, పెరుగు, నెయ్యిలతో వేరువేరుగా అభిషేకించి తేనె చక్కెరలతో కూడా అభిషేకం చేయవలను. ఆవు పాలతో చేసిన పాయసమును ఓంకారముతో మాత్రమే నివేదన చేయవలను. ఓంకారమునకు ధ్వనిలింగమనయు, స్వయంభూలింగమునకు నాదలింగమనయు, యంత్రమునకు బిందులింగమనయు, ప్రతిష్ఠిత లింగములకు మకారలింగమనయు, ఉత్సవములో ఊరేగించు లింగములకు ఉకారలింగమనయు, గురువు యొక్క శరీరములకు అకారలింగమనయు పేరు. మానవుడు ఈ 6 లింగములందు నిత్యము పూజించినచో జీవించి ఉండగానే ముక్తుడు అగుటూ అనుటలో ఎట్టి సందేహము లేదు. శివస్య భక్త్యా పూజా హి జన్మ ముక్తికరీ నృణామ. శివుని భక్తితో పూజించు మానవులు జన్మబంధము నుండి విముక్తిని పొందుతారు. ఓ ఋషులారా, రుద్రాక్షధారణాత్ పాదమర్థం వైభూతి ధారణాత్. మానవుడు రుద్రాక్షధారణ వలన భక్తిలో 4వ అంశమును, విభూతి ధరించడం వలన సగము భక్తిని, మంత్రము జపించనుచో 3 పాదముల భక్తిని పూజించినట్లయితే పూర్ణ భక్తి గలవాడు అగును. రుద్రాక్షధారణాత్ పాదమర్థం వైభూతి ధారణాత్ త్రిపాదం మంత్రం జాప్యాచ పూజయా పూర్ణ భక్తిమాన్. ఈ విధంగా పూర్ణ భక్తి గలవాడని చెప్పబడతాడయ్యా. శివలింగంచ భక్తంచ పూజ మోక్షం లభేన్నర య ఇమం పఠతే ధ్యాయం శృణుయాద్వా సమాహితః తస్యైవ శివభక్తిశ్చ వర్ధతే సుదృఢా ద్విజాః. ఇది శ్రీ శివమహాపురాణే విద్యేశ్వర సంహితాయాం షోడశోధ్యాయః. ప్రణవ పంచాక్షరి మంత్రముల మహిమ, శివలోక వైభవము అనేటువంటి అంశముల గురించి మనం ఇప్పుడు ఈ అధ్యాయంలో పూజా విధానం, పూజా పరముల గురించి తెలుసుకొనుచున్నాము. రాబోయే అధ్యాయంలో ప్రణవం అంటే ఏమిటి, పంచాక్షర మంత్రముల యొక్క మహిమ ఏమిటి, శివలోకంలో వైభవం ఏమిటి అనేటువంటి ఆ అత్యంత వైభవ ఐశ్వర్యపూర్వకమైన శివ కృపా కటాక్షముల యొక్క విఖ్యానమును మనం శబ్దము ద్వారా, ఈ అర్థములు తెలుసుకోవడం ద్వారా తెలుసుకుందాం. భగవంతుడి దయ మన మీద పరిపూర్ణంగా ఉంటే రేపు పొద్దున్నే మళ్ళీ కలుసుకుందాం. ఏతత్ సర్వం శ్రీ ఉమామహేశ్వర చరణారవిందార్పణమస్తు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. లోకా సమస్తా సుఖినో భవంతు. మానవుడు శివలింగమును శివభక్తితో పూజించే మోక్షమును పొందెను. ఓ ద్విజులారా, ఎవరైతే ఈ అధ్యాయమును పఠించెదరో లేక మనస్సును లగ్నము చేసి వింటారో వారికి దృఢమగు శివభక్తి పెంపొందును. వినండి వినండి వినండి. మన జీవితంలో వినడానికి కూడా చాలా సమయం కేటాయించాలి. అసలు చాలా గొప్పగా చెప్పేది ఏమిటంటే అవతల వాళ్ళు చెప్పేదాన్ని వినడం. అందుకనే క్లాసులో పాఠాలు శుభ్రంగా చక్కగా వినడం, ఆఫీసుల విషయాల్లో ఎవరు ఏ విషయాలు చెప్తారో వాటన్నిటి అవగాహన చేసుకుని అప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, ఇవన్నీ ఒక మనిషి యొక్క ఉన్నత స్థితికి పనిచేస్తాయి. కాబట్టి వినుట అనే దాంట్లో శ్రద్ధను కలిగి ఉందాం గాక. పార్వతీ పరమేశ్వర కృపా కటాక్ష సిద్ధిరస్తు. రుక్మిణి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పరమ కృప మనకు లభించుగాక. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం తత్సతు.